ఓం మహాగణపతే నమః. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకున్న ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా గ్రహస్థితి ఈ వారంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ వారంలో ముఖ్యంగా చంద్రుడు మనకు పుష్యమి నక్షత్రంలోను, ఆశ్లేష నక్షత్రంలోను, మఖా నక్షత్రంలోను, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, హస్త నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు. ఇక రాశుల సంచారం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, చంద్రుడు కర్కాటకం, సింహ, కన్య రాశుల్లో సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా గ్రహాల గోచారాన్ని గమనించినట్టయితే రవి, బుధుడు, రాహు, శని, శుక్రుడు ఈ గ్రహాలన్నీ మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇక గురువు వృషభ రాశిలోను, కుజుడు కర్కటక రాశిలోను, కేతువు కన్య రాశిలోను సంచారం చేస్తున్నారు. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, మేషరాశి వారికి మొదటి 2 రోజులు అంటే ఆదివారము, సోమవారము, ఏప్రిల్ 6, 7 ఈ 2 రోజులు కాస్త వృత్తిలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు మనకు మేషరాశి వారికి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. వాగ్వివాదాలకు పోకుండా ఉండండి, ఎటువంటి గొడవలకు తావివ్వకుండా చూసుకోండి. అంతేకాకుండా మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి. ప్రాపర్టీ విషయాల్లో కూడా కాస్త మేషరాశి వారికి ఈ 2 రోజులు ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా మీరు ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలను కనుక డీల్ చేస్తున్నట్టయితే ఆ విషయాల్లో కాస్త జాగ్రత్త పడడం అనేది చెప్పదగినటువంటి సూచన. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా చూసుకోండి. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేసే ప్రయత్నం అనేది ఈ 2 రోజుల్లో చేసే అవకాశాలు మనకు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక మంగళ, బుధవారము ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే వీరికి పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పనిలో అధికంగా ఫోకస్ చేయండి, తద్వారా మంచి ఫలితాలనేవి మేషరాశి వారు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ముఖ్యంగా మంగళవారము, బుధవారము. ఇక చూసినట్టయితే కాస్త డైజెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడండి, తద్వారా మంచి ఫలితాలు మేషరాశి వారు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఇక ప్రయాణాల్లో కూడా కాస్త ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు కనుక ప్రయాణాలు చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక శుక్రవారము, శనివారము ఈ 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో అభివృద్ధి అనేది ఉంటుంది. కోర్టు, లీగల్ వ్యవహారాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఏదైనా అనారోగ్యము కాస్త ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి అనేది ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు మనకు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా ఆదివారము, సోమవారము మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండండి, అపార్థాలకు దూరంగా ఉండండి. మంగళవారము, బుధవారము పనిలో శ్రద్ధ పెట్టండి, ఫోకస్ పెట్టండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక శుక్రవారం, శనివారం మళ్ళీ చక్కటి ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. మీరు హనుమంతుడిని పూజించండి, తద్వారా ఈ వారంలో చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు, చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాల గురించి అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. మీ యొక్క జన్మ జాతకంలో కనుక ఇబ్బంది కనుక ఉన్నట్టయితే అప్పుడే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు అంతగా ఆ ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశము అధికంగా ఉంటుంది. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.